అండి, నా పేరు మహమ్మద్ ఖాన్. గురుస్థాన్ కోచింగ్ సెంటర్ నెల్లూరు కరస్పాండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు 8 డిసెంబర్ 2024న జరిగేటటువంటి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్కి కోసంగా మన చెన్నైలో ఎగ్జామ్ సెంటర్ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఇంచుమించు ఒక 1000 మెంబర్స్ దాకా ఈ ఎగ్జామ్ సెంటర్లో రాయడం జరుగుతుంది కూడా ఇప్పుడు. నెక్స్ట్ ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్లు బెంగళూరు, బెల్గాం, చైలి, అజ్మీర్, ధోల్పూర్ అంటే ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవి. దేశం మొత్తం మీద జరిగేటువంటి ఎగ్జామ్స్ కోసంగా ఎన్నో మంది విద్యార్థులు వివిధ రకాల కోచింగ్లు తీసుకొని రకరకాల దగ్గర తీసుకొని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ బాగా రాయాలని, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని మంది రాయడానికి కారణం ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు మాత్రమే దీని మీద అవేర్నెస్ తీసుకొని రావడం జరుగుతుంది. మన సౌత్ సైడ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జాము రాయడం వలన చాలామంది విద్యార్థుల్లో నైపుణ్యత పెరిగి భవిష్యత్తులో స్థిరపడడం జరుగుతుంది. ఈ యొక్క సీట్ గురించి అనేది కాకుండా ఎన్నో మంది సబ్జెక్ట్ పరంగా లైఫ్లో స్టాండర్డ్ అవ్వడం కోసం రాయడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఎన్నో మంది ఉన్నారు. వాళ్ళకి ఆర్ఎంఎస్ అంటే ఏదో ఆర్మీకి వెళ్ళిపోతే అక్కడ ఏదో ఉంటారని ఉద్దేశంతో రాపించడం లేదండి. ఓన్లీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లైఫ్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కోచింగ్స్ ఇప్పించి వాళ్ళు రాపించడం జరుగుతుంది భవిష్యత్తు కోసంగానే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తక్కువ ఏజ్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాపించడం జరగాలి. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి. పేరెంట్స్లో 3rd, 4th, 5th ఇలా ఒక బేస్ లెవెల్లో తీసుకొని 6th ఎంట్రన్స్ రాపించడము ఒక ఎత్తు అయితే, ఇదంతా ప్రిలిమ్స్ టైప్లో ఉంటుంది సివిల్స్కి. అలాగే ఆర్ఐఎంసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఉంది. ఈ ఎగ్జామ్ డిస్క్రిప్ట్ టైపు మనకి మెయిన్స్ ఎగ్జామ్ లాగా జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల కూడా చాలా అవేర్నెస్ పిల్లల్లో మంచి నాలెడ్జ్ పరంగా డెవలప్ అవుతారు. నెక్స్ట్ దీని తర్వాత 9th ఎంట్రన్స్ ఉంటుంది. అది కూడా రాష్ట్రీయ మిలిటరీ స్కూలు ఎగ్జామ్స్, సైనిక్ స్కూలు, నవోదయ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వదలకుండా రాపించడం వల్ల 100% వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్లో సివిల్స్లో 100% సక్సెస్ అవుతారు వాళ్ళు. ఇది మాత్రం కన్ఫామ్. కాబట్టి ఇన్ని మంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఎంత సంతోషం ఉందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన సైడ్ వాళ్ళు రాలేదని, తక్కువ మెంబర్స్ ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఇటువంటి ఎగ్జామ్స్ మీరు రాపించండి. ఈరోజు నెల్లూరులో మన గురుస్థాన్ కోచింగ్ సెంటర్ దీనికోసంగానే మన పిల్లల్ని సివిల్స్లో గ్రూప్స్లో ఇటువంటి వాటిలో ముందంజలో ఉండాలని, ఒక స్టాండర్డ్ లైఫ్ ఉండాలనే ఉద్దేశంతో నేను గురుస్థాన్ కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన యొక్క ఇన్స్టిట్యూటే కాదండి, బయట ఎక్కడైనా మంచి మంచి కోచింగ్ సెంటర్ కూడా ఉంటాయి. మీరు చెక్ చేసుకొని అక్కడ కూడా మంచిగా ఉన్నారా లేరా ఫ్యాకల్టీ చూసుకొని అటువంటి సెంటర్లోనే జాయిన్ చేసి మీ భవిష్యత్తు ఏదో డబ్బులు పెట్టేసి అయిపోయింది మన వంతు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. కోచింగ్లో జాయిన్ చేసేసిన పిల్లలు మీరు మోటివేట్ చేస్తూ ఒక మంచి కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. మన పిల్లవాడి మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు అనేది చూసుకొని కోచింగ్ సెంటర్ జాయిన్ చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఏజ్ పర్పస్లోనే ఉంటుంది. 10 to 12 years 6th రాసే వాళ్ళకి, 9th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి 13 to 15 years ఉండాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబుల్ ఉందా లేదో చెక్ చేసుకొని కోచింగ్ జాయిన్ చేసుకొని మంచిగా ఇటువంటి ఎగ్జామ్స్ రాపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.